టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఎలినట్స్ అని చాలా ఎక్కువగా కలుగుతుంది. ధన సంబంధమైనటువంటి ఇబ్బందులు చాలా అధికంగా ఉంటాయి. అది వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చాలా ప్రమోషన్స్ అనేటటువంటి రావాలని శతవిధాలు ప్రయత్నిస్తూ అవుతూ ఉంటాయి. కానీ ఆదాయాలు పెరిగినప్పటికీ కూడా ఖర్చులు చాలా అధికంగా ఉంటాయి. బంధుమిత్రుల యొక్క పలకరింపులు, బంధుమిత్రుల ఇళ్ళకి మీరు వెళ్ళడం అనేటటువంటి జరుగుతాయి. మరి మీ ఇంటికి అంతా కూడా బంధువులు రావడము, అధికమైనటువంటి ఖర్చు, ఇలాంటి విషయాలన్నీ కూడా కుంభరాశి వారికి జరుగుతాయి. కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనేటటువంటి ఆలోచనలు, ప్రస్తుతం ఉన్నటువంటి వ్యాపారాలు సక్సెస్ అవ్వాలనేటటువంటి ధోరణితో ఈ కుంభరాశి వారుగా శతవిధాలుగా మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి లేనిపోని అపనిందలు రావడానికి అవకాశాలు ఉంటాయి. మీరు చేయని తప్పునికి పక్క వాళ్ళు చేసేటటువంటి తప్పులను, మీ బంధువులు మీరు చేసేటటువంటి తప్పుని మీ పైన వృద్ధి వేయబడడానికి అవకాశాలు ఉంటాయి. ఆస్తుల వ్యవహారంలో మీకు ఇంకా కూడా పనులన్నీ కూడా పెండింగ్లో ఉంటాయి. ఈ కుంభరాశి వారికి సోదరులు బాగా డెవలప్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కుంభరాశి వారి అప్పులన్నీ కూడా తీర్చేయడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే మీకు రావాల్సినటువంటి, మీకు ఇవ్వాల్సినటువంటి, ఇతరులు ఇవ్వాల్సిన అప్పులు మాత్రం మీకు ఇంకా తిరిగి రావు. కొత్త కొత్త వ్యాపారాలు, కూరగాయల వ్యాపారాలు, తర్వాత అపరాలు, డిపార్ట్మెంటల్ స్టోర్సు, టిఫిన్ సెంటర్లు, హోటళ్ళు, హాస్టల్స్, ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా మీకు వస్తాయి. ఏ విధంగానైనా సరే మీరు సాధించాలి ఈ పని అనేటటువంటి కసితో ఉన్న ఊరు నుంచి బయటికి వెళ్ళిపోయి మరి అక్కడ కొత్త కొత్త పనులు ఎతుక్కొని అక్కడ పనులు మీరు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. అధికమైనటువంటి లాభాలు మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి వీళ్ళంతా కూడా అధికంగా చదవాలి బాగా. అప్పుడు మాత్రమే సక్సెస్ అనేటటువంటిది మీకు రావడం జరుగుతాయి. భయాన్ని పక్కకు పెట్టండి, పిరికితాన్ని పక్కకు పెట్టండి, మీరు ముందుకు దూసుకొని వెళ్తూ ఉండండి. ఈ విధంగా కనుక మీరు ఈ కుంభరాశి వారు కనుక చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కలగడానికి అవకాశాలు ఉంటాయి. రెమెడీస్ వచ్చేసరికి ఎలినట్స్ అని జరుగుతుంది, అష్టమ కేతువు జరుగుతున్నాడు కాబట్టి సూసైడ్ చేసుకోవాలని పదే పదే అనిపిస్తూ ఉంటుంది మరణతుల్యమైనటువంటి సమస్యలను చూసి. అందువలన కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతుకు కిలోంపావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని కానీ, లేదా ఈ యొక్క చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాలని కానీ పేద బ్రాహ్మణులకి మరి సోమవారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేయండి. అలాగే దశ మహావిద్యలో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. శుభమస్తు.